హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తర్వాత ఈ నగరానికి ఏమైంది, కీడాకోళ వంటి సినిమాలతో తన ప్రత్యేక శైలిని చూపించారు. అతని సినిమాలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. డైలాగులు సింపుల్ గా ఉండినా కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. ఇటీవల నటుడిగాను బిజీగా మారిన తరుణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఓం శాంతి 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 ఇప్పటికే విడుదలయ్యింది. గాయపడ్డ సింహం త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అదే సమయంలో దర్శకుడుగాను కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది టూ షూటింగ్ వేగంగా జరుగుతుంది. దసరా సమయానికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే పెళ్లి చూపులు టూ ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది. అయితే అందులో విజయ్ దేవరకొండ నటిస్తాడా లేదా కొత్త హీరోను తీసుకుంటారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇక ఆసక్తికర విషయం ఏమిటంటే నాగ చైతన్య కోసం తరుణ్ భాస్కర్ ఓ కథ సిద్ధం చేశారట. ఈ కథ చైతుకి బాగా నచ్చిందని సమాచారం. స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నగరానికి ఏమైంది టూ తర్వాత తరుణ్ చేసే సినిమా ఇదే కావచ్చు. మరోవైపు వెంకటేష్ కోసం కూడా తరుణ్ ఓ కథ సిద్ధం చేశారట. అయితే రెండో భాగంలో మార్పులు చేయాలని వెంకీ సూచించడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య వృషకర్మ సినిమాలో బిజీగా ఉన్నారు. అలాగే నాగార్జున కళ్యాణ్ కృష్ణ కాంబోలో వచ్చే సినిమాలో కూడా నటించనున్నట్లు సమాచారం. ఇవి పూర్తయ్యాకే తరుణ్ భాస్కర్ ప్రాజెక్టు ప్రారంభం కావచ్చని తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే తరుణ్ భాస్కర్ నాగ చైతన్య కాంబోలో వచ్చే ఈ సినిమా చైతు కెరీర్లో 25వ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.